ఆయన మందిరాన్ని ఏ విధంగా ప్రణాళిక రచించాడనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. He took Ezekiel by the hair and took him on top of a hill. ఎజెకియల్ని ఆయన కొనుక్కోబడ్డాడు. ఆయన యొక్క కొండ మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత Then he showed where the temple would be and what its plan and arrangements were to be. ఆ తర్వాత ఆయన మందిరం ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రణాళిక ఎలా ఉందనే విషయాల గురించి ఆయనకి వివరంగా చెప్పి ఉన్నారు. We saw the outer wall. మనం బయట ఉన్నటువంటి గోడను చూసాం. Outer wall has a pomegranate and a cherub, palm tree and a cherub alternately etched on the wall. మరి బయట గోడ అయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి చెరువు, అదే విధంగా మరి ఖర్జూరపు చెట్టు యొక్క మరి ఆ యొక్క ప్రతిమలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. We saw when there is a palm tree, there is a life there. మరి ఖర్జూరపు చెట్టు జీవాన్ని సూచిస్తున్నది. And a cherub shows presence of God. మరి చెరువు అనేది దేవుని యొక్క సన్నిధిని సూచిస్తున్నది. Then you enter into the inner wall. మరి ఆ లోపల గోడకి వెళ్ళినప్పుడు between outer wall and inner wall, మరి బయట గోడకి లోపల గోడకి మధ్యన there are people mingled together. మరి అక్కడ ఎంతో మంది మనుషులు అయితే కలిసి ఉన్నారు, ఎన్నో జనాంగాలు ఉన్నారు అక్కడ. That shows the modern day Christendom, where people who don't know Christ come and together, and also those who know Christ, they are intermingled together in the fellowships nowadays. అయితే దాన్ని ఏం సూచిస్తుందంటే మరి అనేక రకాల జనాంగాలు అక్కడికి వచ్చి మరి కలిసిపోతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉండొచ్చు. There are some born again people, some are only nominal people, and there are some born again people. మరి ఆ యొక్క జనాంగాలలో కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు, దేవుణ్ణి ఎరగకుండా ఉన్నవారు ఉన్నారు. అటువంటి అనేక రకాల మరి వివిధ విధాలైనటువంటి విశ్వాసాలు కలిగిన జనాలు ఉన్నారు. So by the vision of this, Lord is showing that there is a training situation for the people who don't know the Lord before they enter into the inner wall. అయితే ఈ యొక్క మరి విషయం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ యొక్క బయట గోడకి లోపల గోడకి మధ్యలో ఉన్న మరి జనాంగానికి ఒక శిక్షణ సమయంగా మనం చూడొచ్చు, లోపల గోడకి ప్రవేశించక మునుపు. So once we enter into the inner wall, మరి ఒక్కసారి మనం లోపల గోడ లోపలికి గుండా వెళ్ళిన తర్వాత there is an arrangement how God is sitting on his throne. మరి ఆ యొక్క సింహాసనం మీద దేవుడు ఏ విధంగా ఆసీనుడనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. How there are tables put for the princes and the priests to sit together. మరి అక్కడ ఏ విధంగా బల్లలు ఏర్పాటు చేసి ఉన్నారు ఆ యొక్క మరి యాజకులు కూర్చోవడానికి. But after Christ's sacrifice, there is no sacrificial table in the temple. మరి క్రీస్తు బలియాగం జరిగిన తర్వాత మరి యొక్క బల్లల మీద ఎటువంటి అర్పణలు లేకుండా ఉంటే మనం చూడొచ్చు. Then we saw how the offerings are made in the inner temple, inside the inner wall. మరి అదే విధంగా మనం అర్పణలు ఏ విధంగా మరి వాళ్ళు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ యొక్క లోపల గోడలను కూడా మనం చూసాము. There is a trespass offering. మరి ఆ యొక్క అపరాధ పరిహారార్థ బలి. There is a sin offering. పాప పరిహారార్థ బలి. So there is all sorts of burnt offering. దహన బలి. So these are all given as a symbolic expression of how we have to be in the presence of the Lord, offer ourselves to the Lord. ఇవన్నీ కూడా ఎందుకు దేన్ని సూచిస్తున్నాయంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనల్ని మనం ఏ విధంగా అర్పించుకోవాలి అనే విషయాన్ని సూచిస్తున్నాయి. Then last week we saw how the people who come from north go to south, and people entering from south have to enter to the north. మనం గత వారం చూసాము మరి దక్షిణ వైపు నుంచి వచ్చేవారు ఉత్తర దిక్కున ఏ విధంగా బయటికి వెళ్ళాలి, అదేవిధంగా ఉత్తర దిక్కు నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా దక్షిణ దిక్కుకి. There is no intermingling of the people crowded inside the holiest of holy. మరి ఆ పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ యొక్క జనాంగము కలగలుపుగా వెళ్ళటకుండా మరి వేరుగా వెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు. Because it is God's holy place. దేవుని పరిశుద్ధ స్థలం కనుక. Then today we are going to see what is the outside of that area, how it looks like. అయితే ఇవాళ మనం ఏం చూడబోతున్నాం అంటే దానికి బయట వెలుపల ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంటుంది, దాని యొక్క ఉద్దేశం ఏంటో చూడబోతున్నాం. In the back of that bulletin, మీకు ఇచ్చిన బులెటిన్ కనుక తిప్పి చూస్తే కనుక in the back of it I gave a map which people in the online may not be able to see. మరి ఆన్లైన్ లో చూస్తున్నవారు మరి చూడలేరు కనుక. There is a temple. అక్కడ ఒక మందిరం ఉన్నది. There is a water flowing from the temple to the Mediterranean Sea. మరి యొక్క మందిరం నుంచి ఆ యొక్క మధ్యధారా సముద్రంలోకి మరి నీరు ప్రవహిస్తున్నటువంటి మార్గం ఉన్నది. It's a river. మరి అదొక నదిగా ఉన్నది. And from the temple it is coming west towards the east towards the Jordan River.
మరి ఆ యొక్క మందిరం నుంచి మరి తూర్పు దిశగా కూడా మరి యోర్దాన్ నదిలో కూడా ఆ నీరు ప్రవహించడం మనం చూస్తున్నాం. So various places are described in this map. మరి యొక్క మ్యాప్ లో మనం చూస్తే అనేక ప్రదేశములు మనకి ఇవ్వబడి ఉన్నది. So what Lord is trying to picture us for this map was, మరి దేవుడు అయితే ఈ మ్యాప్ లో మనకి ఏం చూపిస్తున్నాడంటే, I'm not an isolated God. నేను మరి ఎక్కడో ఒంటరిగా ఉన్నటువంటి దేవుడును కాదు. I am living amongst you. నేను మీ మధ్యలో నివసించేటువంటి దేవుడు. All the places mentioned in the map are the places which we heard from the king's time. ఈ యొక్క మ్యాప్ లో ఉన్నటువంటి ప్రదేశం అన్ని కూడా మరి రాజుల సమయం నుంచి కూడా మనం వింటూ ఉంటున్నటువంటి ప్రదేశంలే. జొప్పా, లిడ్డా, సిజేరియా, గాజా, బేర్షెబా, రిమోన్, ఎన్గేడి, మౌంట్ సాడమ్, గిబా, జెరికో, అజాయ్. These are all existing places in Jerusalem today, in Israel today. మరి ఇప్పటి వరకు చదివినటువంటి ఆ ప్రదేశం అన్ని కూడా మరి యెరూషలేం ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Amongst them, Lord is going to establish His temple. మరి ఆ ప్రదేశాలలోనే మరి ఆ యొక్క జనాంగం దగ్గరే దేవుడు తన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. So in 47 verse 1, Ezekiel chapter 47 verse 1, ఎహెజ్కేలు 47:1 చూసినట్లయితే, Thus saith the Lord God, the gate of the inner court that looketh afterward, He brought me again into the door of the house, and behold, waters issued out from under the threshold of the house eastward. For the foremost of the house stood toward the east, and the waters came down from the right side of the house to the south side of the altar. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చును. మందిరం తూర్పు ముఖంగా ఉండను. నేను చూడగా మందిరము గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమును దక్షిణముగా మందిరపు కుడి పక్కకు కింద నుండి పారుచుండెను. So water going from the temple towards east to the Jordan River. మరి ఆ యొక్క నీరు అనేది మరి మందిరం నుంచి తూర్పు దిశగా యోర్దాన్ నదిలోకి వెళుతున్నది. That shows there is life in that temple area. అది మన దేని సూచిస్తుందంటే ఆ యొక్క మందిర ప్రాంగణంలో మరి జీవం ఉన్నటువంటి విషయాన్ని సూచిస్తుంది. Wherever you go in the world, మరి ఎక్కడికి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ there is always life along the banks of the rivers. మరి ఈ యొక్క నదుల యొక్క ఒడ్డుల దగ్గర మనకి ఎంతో జీవం ఉన్నట్టు మనం చూడొచ్చు. Always any city is developed based on the availability of a river. మరి పట్టణాలు ఏ విధంగా వృద్ధి చెందుతాయంటే అక్కడ నదులు గనక ఉంటే ఆ పట్టణాలు మరి అభివృద్ధి చెందుతాయని మనం చూడొచ్చు. Up to 46th chapter he did not mention any river. మరి 46వ అధ్యాయం తర్వాత మరి 46వ అధ్యాయం వరకు కూడా ఆయన ఏ నదిని గురించి కూడా మరి ఇక్కడ మరి చెప్పలేదు. Now Isha gave only the location, what is outer wall, what is inner wall, what is inside the inner wall, and how the arrangements have to be made. మరి ఆ 46 వరకు మనం చూసినట్లయితే బయట గోడ ఏంటి, లోపల గోడ ఏంటి, ఆ గోడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి మరి యొక్క ఏర్పాట్లు చేయాలి, వీటి గురించే మనం చదువుతూ వచ్చాము. But when you come to 47, chapter 47, మీరు 47వ అధ్యాయం చూసినట్లయితే it is the life which is describing now. మరి జీవం గురించిన విషయాలు మనం చూస్తున్నాము. Because wherever God is, there is a life. మరి దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. When you look in Isaiah chapter 13, it says Babylon is located on the Euphrates river, but that is been desolate for centuries. మరి యెషయా గ్రంథం 31వ అధ్యాయము 13వ అధ్యాయం యెషయా 13:37 మనం చూసినట్లయితే కనుక Isaiah 13 31 లేదా Isaiah 31 కాదండి 13 చూడు అటు లేదు యా Isaiah 13 1:3 okay, verse 19. Okay. 1:3 chapter 1:3 verse 19. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, And Babylon, the glory of kingdoms, the beauty of the Chaldees' excellency, shall be as when God overthrew Sodom and Gomorrah. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదముగాను మహత్యముగాను బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొర్రాము వలన
It shall never be inhabited, అది మరెన్నడూను నివాస స్థలంగా ఉండదు. neither shall it be dwelt in from generation to generation, neither shall the Arabian pitch tent there, neither shall the shepherds make their fold there. తరతరములకు దానిలో ఎవడనూ కాపురం ఉండడు. అరేబియలలో ఒక్కడైనా అక్కడ తన గుడారం వేయుడు. గొర్రెపు కాపురులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు. But wild beasts of the desert shall lie there, and their houses shall be full of doleful creatures, and owls shall dwell there, and satyr shall dance there. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండను, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. And the wild beasts of the islands shall cry in their desolate houses, and dragons in their pleasant palaces, and her time is near to come, and her day shall not be prolonged. వారి నగరాలలో నక్కలను, వారి సుఖవిలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలం సమీపించున్నది, దాని దినములు సంకుచితములు. This is very strange. It is along the banks of river Euphrates. మరి ఇది ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇదంతా కూడా ఆ యొక్క యూఫ్రటీ నది యొక్క ఆవరణలో ఒడ్డుల దగ్గర జరుగుతుంది. So when the Lord decides, I am going to show my power into a city where people have been disobedient to me, that will happen, that they are going to be desolate. మరి దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు తన నివాసం ఉండినటువంటి ఆ యొక్క తన జనుల నివాసం ప్రాంతం గురించి, ఈ యొక్క ప్రాంతాన్ని నేను ఎవరు నివసించలేనటువంటి ప్రాంతంగా చేస్తానంటే ఆయన చేస్తాడు. So this is the temple Lord had promised for us as a future. ఈ యొక్క మందిరాన్ని దేవుడు మనకు ఒక భవిష్యత్తులో మనకు ఆయనకి ఇచ్చేటువంటి ప్రదేశంగా మనకి వాగ్దానం చేస్తున్నాడు. So he gives us two types of rivers, one going to the west and other is going to the east. ఆయన మనకు రెండు నదులను ఇస్తూ ఉన్నాడు. ఒకటి పశ్చిమానికి వెళ్ళేది, ఒకటి మరి తూర్పు కింద వెళ్ళేది. Very significant, even the directions are mentioned that way. మరి ఎంతో ఖచ్చితంగా ఆ యొక్క ఏ మార్గాల్లో వెళ్తున్నాయి అనే విషయాలను కూడా దేవుడు మనకు చూపిస్తాడు. Many prophecies we saw through this map, what we see, Joppa, where Jonah went from Joppa to Nineveh. మరి ఈ మ్యాప్ లో మనం చూసినట్లయితే మరి ఎన్నో ప్రవచనాలు మరి ప్రవక్తలు కూడా ఈ ప్రదేశాల నుండి చూడొచ్చు. మరి జొప్పా నుంచి నినివేకి వెళ్ళినట్టు యోనాను మనం చూడొచ్చు ఇక్కడ. And Gaza, where there was a eunuch sitting and reading book of Isaiah when Philip was taken to give him gospel. అలాగే గాజాలో మరి యూనిక్ నపుంసకుడు తను బైబిల్ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు మరి ఫిలిప్ అక్కడ కొనుక్కోబడడానికి సువార్త చెప్పినట్టు కూడా మనం చూడొచ్చు. So when we see the Lord's plan in our life, మరి దేవుని ప్రణాళికను మన జీవితంలో మనం చూసినప్పుడు He has planned it long before how it has to go in a direction which He deemed it to be necessary, go in that way. మరి ఆయన ఎప్పుడో చాలా కాలం క్రితమే అది ఏ విధంగా మరి నీ జీవితంలో సఫలపరచాలి అనే విషయాన్ని గురించి ఆయన మరి ఎలా అయితే అది మంచిగా జరుగుతుందో దాని ముందే సూచించినట్టుగా మనం చూడొచ్చు. He showed us the glimpses through Ezekiel. మరి ఎహెజ్కేల్ ద్వారా ఆ విషయాలు మనకు ఆయన చూపిస్తున్నాడు. We saw how Christ really threw out all the people who were doing business in the temple when He entered Jerusalem. మరి ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క మందిరంలో మరి వ్యాపారస్తులు వాళ్ళందరూ అక్కడ వాళ్ళ యొక్క వ్యాపారాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ బయటకు తోలివేస్తున్నట్టు మనం చూడవచ్చు. He said it is a house of prayer. ఆయన అంటూ ఉన్నాడు ఇది దేవుని మందిరము, ప్రార్థన మందిరము. But this temple what Lord is describing to Ezekiel, కానీ మరి దేవుడు ఈ మందిరం ఏ మందిరాన్ని గురించి అయితే ఎహెజ్కేలుకు చూపిస్తున్నాడో He wants it to be living and also vibrant. మరి ఆ యొక్క మందిరము అందులో జీవించడానికి అట్లాగే ఎంతో మరి వేడుకగా ఈ యొక్క మందిరం ఉండాలని దేవుడు చూపిస్తున్నాడు. Verse 2, మరి రెండవ వచనం చూసినట్లయితే Then He brought me out of the way of the gate northward and led me about the way outside unto the outer gate by the way, and looketh eastward, and behold, there ran out waters on the right side. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చును. నేను చూడగా అచ్చటి గుమ్మపు కుడి పక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. So there is a vibrant life when you are in the temple of the Lord. మరి నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు అది ఎంతో వేడుక ఉన్నటువంటి జీవితం చూడొచ్చు. When the water comes out, it has to have a way out to go somewhere. మరి నీరు అందులోంచి వస్తున్నప్పుడు మరి ఎక్కడో ఒకడికి అది బయటకు వెళ్ళవలసి ఉన్నది. Whatever is going east side is going into river Jordan. మరి తూర్పు దిశగా వెళ్తున్నటువంటి నీరైతే యోర్దాను నదిలోకి వెళ్తుంది. But when that water goes southward, they enter in end up in Dead Sea. సౌత్ అంకుల్ South. మరి అదే నీరు మరి ఆ దక్షిణ భాగంగా వెళ్తున్నప్పుడు No. It goes into the Jordan River and it comes to south, that becomes a Dead Sea. ఆ యొక్క యోర్దాను నది గుండా వెళ్ళినటువంటి నీరు మరి ఆ యొక్క
Let's see. south మరణ ఆ యొక్క మరణ సముద్రంలోకి, దక్షిణ భాగం మరణ సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. no life there. మరి అక్కడ జీవం లేదు. So when you look at the alignment of this temple, whatever countries are living there, they are really not acknowledging the living God as their savior. మరి ఇది ఏం సూచిస్తుందంటే, ఆ తూర్పు దిశగా ఉన్నటువంటి దేశాలను మనం చూసినట్లయితే వాళ్ళు దేవుణ్ణి అంగీకరింపలేదు కనుక వాళ్ళ జీవం లేదనే విషయాన్ని మరి యొక్క నీరు ప్రవహించే మార్గంగా ఉండ కూడా మనం చూడొచ్చు. When Ezekiel was living, these historic developments were not aware to him. మరి హెజ్కేలు బ్రతికున్న ఆయన ఉన్న సమయంలో మరి ఈ యొక్క చారిత్రకటువంటి నిర్మాణాలు మరి యొక్క ఆ యొక్క అభివృద్ధి అనేది ఆయనకు తెలిసి ఉండలేదు. So Lord is showing us what his plans are to that area. మరి దేవుడు తన ప్రణాళిక ఏంటి అనే విషయాన్ని ఆయన ముందుగానే చూపిస్తున్నాడు. So when you look in chapter 23 of Matthew, Lord cries out, Jerusalem, Jerusalem, what am I to do with you? మరి మత్తయి సువార్త 23 మనం చూసినట్లయితే దేవుడు గట్టిగా మరి ఆయన అంటూ ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా నీతో నేను ఏం చేయవలనని. So that is what we are seeing as a symbolic thing, that Jerusalem is in a big trouble today because it is not acknowledging the living Savior. మరి అందుకనే మనం యెరూషలేం పట్టణం మరి ఎంతో ప్రమాదంలో ఉన్న విషయాన్ని మనం చూడలేదు. ఎందుకంటే ఇవాళ రోజున మరి అక్కడ ఉన్నటువంటి జనము ప్రభువుని స్వకీయ రక్షణ వాళ్ళు ఏర్పరచుకోవట్లేదు, ఆయన వాళ్ళు తిరస్కరిస్తున్నారు. But once they receive the Lord as Savior, there is going to be a springing out water from that area flowing towards river Jordan. మరి ఎప్పుడైతే వారు ప్రభువుని అంగీకరిస్తారో అక్కడ నుంచి మరి ఆ నీరు మరి యోర్దాను నదిలోకి ప్రవహిస్తాం మనం చూడొచ్చు. So in verse 3 he says, I am going to send my servant with a reed to measure. మరి 3వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గంలో బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. That is the life what the Lord is describing. There is going to be a life full which you cannot even fathom. అయితే ఆయన అంటున్నాడు, మరి అక్కడ జీవం ఉంటుంది, అది ఎటువంటి విధంగా ఉంటుందంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోలేనంత విధిగా ఉంటుందని చెప్తున్నాడు. So verse 4 he says, he brought me through the waters were to the knees. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. Again he measured 1000 and brought me through the waters were to the loins. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. Afterward I measured 1000, it was the river I could not pass over, for the waters had risen, waters to swim in, a river that could not be passed over. ఆయన ఇంకను 1000 మూరలు కొలవమనగా నీళ్లు మిక్కిల లోతై నేను దాటలేనంత నది కనపడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. That is what Lord expects from us when you are near his temple. మరి దేవుడు మన నుంచి ఆశించేది ఆ విధంగా ఉన్నది. మనం ఆయన మందిరానికి దగ్గరగా ఉంటే ఈ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. Full of life. మరి సంపూర్ణమైన జీవితము. When he walked, he went up to the knee, then he went to the loins and also to the height which he cannot pass, and it is full of vibrancy. మరి హెజ్కేలు ముందుగా వెళ్ళినప్పుడైతే మోకాళ్ళ లోతుండెను, తర్వాత మొలలోతుండెను. ఆయన ఇంకా ముందుకు వెళ్ళగా ఇంకా నడవలేనంత ఇదిగా ఉండి ఈదవలసిన పరిస్థితి వచ్చినట్టు. But when it went to east side, it has become so barren nowadays that people have no acknowledgement of a living God. మరి ఆ యొక్క తూర్పు దిశగా వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఏమాత్రం నీరు లేదు, ఇంకిపోయి ఉండటం వల్ల అదంతా కూడా ఒక బీడు భూమిగా మారిన తర్వాత బీడు భూమిగా ఉంది అన్న పరిస్థితి మనం చూస్తాం. Which Ezekiel has not foreseen. మరి హెజ్కేలు అయితే ఆ విషయాన్ని అయితే ముందుగా చూడలేదు. But we are seeing now with our eyes what is happening there in that area where Lord had described that his temple would be established. మరి ఇప్పుడైతే మనం ఆ యొక్క ప్రదేశంలో ఏం జరుగుతున్న విషయాలు మనమైతే కళ్ళారా చూడగలుగుతున్నాం. So what can we learn from this little portion what has given in this chapter 47 of Ezekiel? మరి ఈ యొక్క 40వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ చిన్న వాక్య భాగాన్ని మనం చదివి మరి ఏం గ్రహించాలి? Verse 13. 13వ వచనం. That thus saith the Lord God, this shall be the border whereby you shall inherit the land according to the 12 tribes of Israel. Joseph shall have 2 portions. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయులు 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. That's a very great secret when this verse is put here. మరి అది ఎంతో గొప్ప రహస్యంగా ఉన్నది ఈ యొక్క వచనం ఒకటి పెట్టినప్పుడు. Because Lord had a great compassion for one of the tribes, one of the children of Joseph. మరి దేవునికి ఆ యొక్క యోసేపు కుమారులు ఒక కుమారు యొక్క జనాంగం ఎంతో మరి వాళ్ళపై జాలి కలిగి ఉన్నాడు. That is Manasseh. అది మనష్షే. Because as we meditated book of Hosea in the latter part of prophets, ఆ యొక్క హోషేయ
పుస్తకాన్ని మనం ధ్యానించినప్పుడు Lord wants to show us there is a significance for Ephraim tribe in the plan of God in Jerusalem. మరి ఆ ఎఫ్రాయిం గోత్రం వారికి మరి దేవుని యొక్క ప్రణాళికలో మరి ఎంతో స్థానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Look in Psalm 59 verse 20-21. కీర్తనలు 59 20-21 వచనాలను చూద్దాము. Psalm 59 verses 20-21, which is similar to Romans chapter 11 verse 25-26. 59 20-21. Oh, sorry, one moment. Is it 50? Sorry, 50. Not 50 either. No, I'll give you that. So when you look at this Lord's plan that He is going to bring Ephraim back into the Jerusalem area as a tribe, which He emphasizes that He was going to use them for His glory. మరి ఎఫ్రాయిం యొక్క గోత్రం వారిని దేవుడు తిరిగి ఆయన జనాంగంలో తీసుకొస్తాడని మరి నుంచి ప్రవచించే విధానం మనం చూసినట్లయితే వారిని ఎంతో గొప్ప కార్యానికి మరి సిద్ధపరిచినట్టు మనం ఉపయోగిస్తున్నట్టు మనం చూడొచ్చు. It is because Isaiah 59:20-21. Isaiah, sorry, not Psalm. Isaiah 59. యెషయా గ్రంథం 59:21 వచనాలు చూద్దాం. 59:20-21. 21 వచనాలను మనం చూసినట్లయితే చదువు. సియోను యొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయి నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటి నుంచి మాటలను నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. So in Israel all shall be saved. That's what in Romans chapter 11 verse 26. రోమీయుల రాసిన పత్రిక 11:20 మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ మొత్తం కూడా రక్షింపబడుతుందని చెప్తున్నాడు. So they are all going to be living together with the Jewish people. మరి వారందరూ కూడా మరి యూదులతో కలిసి జీవించబోతున్నారు. That's what Gentiles are going to be joined with them. అక్కడే మరి అన్యులు కూడా వాళ్ళతో కలిసి జీవించబోతున్నారు. Whoever is not a Jew of Jewish descent is called a Gentile anyway. మరి ఎవరైతే ఆ యూదుల యొక్క మరి సంతతిలో లేరో వారందరూ కూడా మరి అన్యులుగానే పరిగణించబడతారు. They are attributed as the child of Joseph who came from Egyptian mother. మరి వాళ్ళందరూ కూడా మరి యోసేపు యొక్క కుమారులుగా ఎంచబడతారు, ఐగుప్తీయురాయల యొక్క కుమారులుగా. So he was a Gentile nation, Ephraim. మరి ఎఫ్రాయిం అనేది అన్యుల దేశంగా ఉన్నది. And Lord here he says Joseph shall have 2 portions of Manasseh and Ephraim. మరి దేవుడు అంటున్నాడు యోసేపుకి మరి 2 భాగములు ఇవ్వండి, ఒకటి ఎఫ్రాయింకి ఒకటి మనష్షేకి. So this is all talking about the land Jerusalem. Lord is talking about land Israel. Lord is talking about. మరి ఇదంతా కూడా దేవుడు ఆ యొక్క యెరూషలేము యొక్క మరి ఆ యొక్క భూభాగం గురించి మాట్లాడుతూ మనం చూస్తున్నాం. So verse 14 says, and he shall inherit it as one as well as another, concerning which I lifted up mine hand to give it unto your fathers, and this land shall fall unto you for inheritance. మరి 14 వచ్చిన విధంగా అంటున్నాడు, నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చితిని గనుక ఏమీయు భేదం లేకుండా మీరు ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. So verse 16 says there is going to be people who are going to be surrounding this area. మరి 16 వచనంలో ఈ విధంగా అంటున్నాడు, అది హమతానుకు బేరోతయునకును దమస్కు సరిహద్దుకును హమాతు సరిహద్దునకు మధ్యనున్న సిబ్రాయిముకును హవ్రాను సరిహద్దును ఆనుకున్న మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపించును. Damascus is to the north. మరి దమస్క్ అనేది ఉత్తర దిక్కునుంది. That is a Syrian border. మరి సిరియాకి అది ఒక బోర్డర్ గా ఉన్నది, అంచుగా ఉంది, సిరియాకి అంచున ఉన్నది. So the Lord is describing there are going to be strange tribes come up later. దేవుడు అక్కడ మరి మనకు చెప్తూ ఉన్నాడు, మరి అక్కడ మరి ఒక విచిత్రమైన తెగల వారు అక్కడికి వస్తారని చెప్తున్నాడు. That's what really happened now in front of our eyes. మరి అది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నది. 1500 years Jerusalem was under the occupation of somebody who is not connected to Jewish land, Jewish tribes at all. మరి 1500 సంవత్సరాల వరకు మరి ఆ యొక్క యెరూషలేం పట్టణంలో యూదులతో సంబంధం లేనటువంటి అక్కడ నివసించడం మనం చూస్తున్నాం. But Lord is showing a tranquility amongst these tribes where his children will be living in harmony.
మరి దేవుడు అయితే చూపిస్తూ ఉన్నాడు ఆ యొక్క తెగలందరూ ఆ యొక్క గోత్రపు వారందరి మధ్యన కూడా ఒక సమాధానాన్ని ఏర్పరుస్తున్నాడు. River going towards the east is a vibrant river. మరి యొక్క తూర్పు వెళ్ళేటువంటి నది ఎంతో వేడుకగా ఉన్నది. It is a living river. మరి అది జీవం కలిగినటువంటి నదిగా It ఉన్నది. is an overflowing river. మరి అది ఎంతో గొప్పగా ప్రవహించేటువంటి నదిగా ఉన్నది. That's what Lord desires all of us to be living in that area. దేవుడు అదే విధంగా మనందరం కూడా ఆ యొక్క ప్రాంతంలో నివసించాలని ఆశపడుతున్నాడు. Where there is God, మరి ఎక్కడే దేవుడు ఉంటాడో there is life. మరి అక్కడ జీవం ఉంటుంది. Where there is Jesus Christ, మరి ఎక్కడైతే యేసుప్రభు ఉంటున్నాడో He gives us the salvation. మరి అక్కడ రక్షణ ఉంటుంది. Where you are with the Lord, మరి ఎక్కడైతే మీరు దేవునితో ఉంటారో you are seeing the vibrancy of the Lord amongst us, whom we can enjoy. మరి దేవుని యొక్క మహోన్నతం అనేది మనం చూస్తూ ఉన్నాం. Each step we go towards Him is a plan of God which is going to be fulfilled. మరి ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్క ఆయన చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మరి ఆయన ప్రణాళికని ఎలా నెరవేరుస్తున్న విషయం, Whether it is an outer wall, మరి అది బయట ఉన్నట్టు గోడ గానీ, with a cherub or a palm tree, మరి చెరువు గానీ లేదా ఖర్జూరు చెట్టు గానీ, or in between inner wall and outer wall, where we are going to mingle with people who do not know the Lord as Savior. ఆ యొక్క బయట గోడకి లోపల గోడ మధ్యన ఉన్న ప్రదేశం ఎక్కడైతే మరి అనేక రకాల జనాంగములు ప్రభువును సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారు ఉంటున్నారు. Ephesians chapter 2 verse 19 says, "You are strangers and foreigners." మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటుంది, మీరు దేవునికి దూరస్తులే ఉన్నారు, మరి పరదేశులే ఉన్నారని. And you are brought to be His citizens sometime later. మరి ఆయన యొక్క బిడ్డలుగా పౌరసత్వాన్ని మరి పొందుకుంటారని చెప్తున్నాడు. So we have gone from outer wall to inner wall in our life. మరి బయట గోడ నుంచి మరి లోపల గోడగా గుండగా మనం వెళ్ళాము. When we enter into the inner wall, where we are all born again, like in Israel all shall be saved. మరి ఎప్పుడైతే మనం లోపల వెళ్ళామో అప్పుడు మనందరం కూడా మనం రక్షింపబడ్డాము. ఇజ్రాయెల్ జనాంగం ఎలాగైతే అంటున్నాడో అందరూ రక్షింపబడతారు, మనం వాళ్ళతో చేర్చబడతాం. There we are going to see the living God sitting on His throne. అక్కడ మనం మరి ఆ సింహాసనం ఆసీనుడైన దేవుడిని చూడబోతున్నాము. There we are going to connect Lord with all our offerings, our acknowledgement. అయితే అక్కడ మన హృదయార్పణలను దేవుని ఎదుట మనం నుంచొని అర్పించబోతున్నాము. So when we see outside of the temple, we are going to see the vibrancy of a living water river. మనం బయట ప్రాంగణాన్ని మన మందిరం యొక్క బయట ప్రాంగణం చూసినట్లయితే ఆ జీవనదిని మనం చూడొచ్చు. That's what he is picturing to Ezekiel, how he was going to enjoy our presence there in the days to come. అదే విషయాన్ని దేవుడు ఎహెజ్కేలుకు చూపిస్తున్నాడు. ఆయన మనం ఉండేటువంటి యొక్క ప్రదేశంలో ఆ యొక్క ప్రదేశాన్ని ఆయన సన్నిధిలో మనం ఉన్న ఆ యొక్క పరిస్థితిని ఆయన ఏ విధంగా మరి ఇష్టపడుతున్న విషయాన్ని మనం చూపిస్తున్నాడు. But Dead Sea gives us a harsh reality of today. మరి యొక్క మరణపు సముద్రం అనేది ఇవాళ ఉన్నటువంటి మరి పరిస్థితులు మన కళ్ళ కట్టడానికి చూపిస్తున్నది. Because there is no life for the people surrounding the land called present day Israel. మరి ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో మరి మనుషులైన వాళ్ళు లేరు అక్కడ. Ezekiel has prophesied in chapter 20 verse 47 onwards how he was going to kindle fire in the surrounding areas. మరి ఎహెజ్కేలు 20వ అధ్యాయము 47వ వచనం చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆ యొక్క అగ్ని పట్టుకొని ఆ యొక్క ప్రాంతం చుట్టూ తిరుగుతున్నాడు అనే విషయాన్ని. Surrounding areas are going to be like Dead Sea. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ యొక్క మరి మరణ సముద్రం మాదిరి ఉన్నవి. But when you are with the Lord, మరి మన దేవునితో ఉంటే కనుక there is a vibrancy of a living water flowing through from temple all the way to river Jordan. మరి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క మనం చూడొచ్చు ఆ యొక్క నీరు మందిరం నుంచి నది వరకు ఎలా ప్రవహిస్తుందన్న విషయం. That is the plan of God. మరి దేవుని ప్రణాళిక Plan of God was executed way back 2000 years ago. మరి దేవుని ప్రణాళిక అనేది 2000 సంవత్సరాల క్రితమే మరి ఆయన నెరవేర్చడం. We have all celebrated Christmas saying that Christ was born. మనం అందరం క్రిస్మస్ జరుపుకున్నాము క్రీస్తు జన్మించాడని. కానీ many have not known the significance of why Lord timing was such a way that he was born in Bethlehem. మరి చాలా మందికి తెలియదు మరి అప్పుడే ఆ సమయంలోనే ప్రభు ఆ బెత్లెహేం ప్రాంతంలో ఎందుకు జన్మించాడనే విషయం. Though this is because Lord's plan has to be executed when we don't know, but it will be executed, and God gave us His grace to know Him as a Savior ahead of time. దేవుడు ఖచ్చితంగా తన ప్రణాళికని నెరవేరుస్తాడు కానీ ఏ సమయంలో మనకు తెలియదు. కానీ మనకైతే ప్రభువుని తెలుసుకొని ఆయన ఆరాధించేటువంటి అవకాశం మనకి ఇచ్చినట్టు. And next week we are going to enter into the new year calendar wise, but it is not going to much change in your life.
అయితే వచ్చే వారం మనం క్యాలెండర్ పరంగా అయితే మాత్రం నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాం. అయితే మీ జీవితాన్ని పెద్దగా అది మార్చేదే ఉండదు. But you have, in case you don't know the Lord as a Savior, అయితే ఇప్పుడైతే మీరు కనుక మీరు ఎవరైతే కనుక ప్రభుని ఇంకా అంగీకరించకుండా ఉన్నవారైతే కనుక it is better you enter into the new year accepting Him as your Savior. అయితే మీరు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో రావాలి. ఇప్పటికైనా మీరు దేవుని అంగీకరించాలని ఆశపడతారు. Then you can enjoy the vibrancy of being in fellowship with Him. అయితే మరి అప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన యొక్క సంఘములో ఉన్నటువంటి మహోన్నత్వాన్ని మీరు మరి అనుభవిస్తారు. Full of river flowing from depth to higher depth to higher depth. మరి అది సంపూర్ణ నది మరి ఈ మహాలోతు నుంచి మరి మహాలోతుకి వెళ్తున్నట్టు మనం చూడొచ్చు. That's where we enjoy the presence of the Lord. మరి అక్కడే మనం దేవుని యొక్క సన్నిధిని కూడా మనం అనుభవించగలం. Never become a Dead Sea in the presence of the Lord. ఎప్పుడు కూడా ఆ యొక్క మరణ సముద్రం మాదిరిగా మీరు ఉండొద్దు. మృత సముద్రం మాదిరిగా మీరు ఉండవద్దు. Because there is no life in the Dead Sea. ఎందుకంటే అక్కడ జీవం లేదు కనుక. It's the only place in the world where there is water and there is no life. ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే నీరు ఉండి జీవం లేని ప్రదేశం ఒక్కటిగానే ఉన్నట్టుగా మనం చూడొచ్చు. That's how Lord planned to teach us a lesson. మరి దేవుడు మనకి ఒక ఆయన వాక్యాన్ని మనకి చూపిస్తున్నాడు. Christ was baptized in river Jordan. ప్రభు ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నాడు. But when you look at south, it is a Dead Sea. మరి దక్షిణ భాగం మనం చూస్తున్నట్లయితే అక్కడ మృత సముద్రం ఉన్నది. If you look towards the west from the Jordan river, it is a vibrant water, what he described in Ezekiel chapter 47. మరి ఆ యొక్క యోర్దాను నది నుంచి పశ్చిమ భాగం మనం చూసినట్లయితే మహోన్నతమైనటువంటి జీవగల నది మందిరం నుంచి ఎలా ప్రవహిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. From the west, from the temple to the west, it goes and joins an ocean which is a salt sea. మరి ఆ యొక్క పశ్చిమ భాగాన్ని మనం చూసినట్టు మందిరం నుంచి నీరు ప్రవహించి ఆ యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి సముద్రంలో కలుస్తుంది. That's a bitter end for people who cannot recognize the life of Christ, life with God. మరి అది దేని సూచిస్తుందంటే ఏ మనుషులైతే ప్రభుని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళని సూచిస్తున్నది. So we have a direction going towards east as the river. మనకి ఆ యొక్క తూర్పు గుండా వెళ్తున్నటువంటి నదిని మనం చూడొచ్చు. But if you go south, it is Dead Sea. మరి దక్షిణ భాగంగా వెళ్తే మరి అది మృత సముద్రం ఉన్నది. In between Jordan River and the temple, it's a vibrancy of God's presence. మరి ఆ మందిరానికి మరి అలాగే యోర్దాను నది మధ్యలో ఉన్నటువంటి మనం ప్రదేశాన్ని చూస్తే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యం అనేది మనం చూడొచ్చు. That's what Ezekiel 47 is teaching us. We have a life in the presence of the Lord. యెహెజ్కేలు 47 మనకి ఏం చూపిస్తుంది అంటే దేవుని సన్నిధిలో మనకు జీవం ఉన్నదనే విషయం మనకు సూచిస్తున్నది. Next week we are going to see the last chapter 48. వచ్చే వారం మన 48వ అధ్యాయం అదే చివరి అధ్యాయం యెహెజ్కేలు పుస్తకంలో అదే చూడబోతున్నాం. Later we'll see in the new year what book we are going to meditate. మరి తర్వాత మనం చూసుకుందాము మరి నూతన సంవత్సరంలో మరి ఏ పుస్తకాన్ని మనం ధ్యానించాలని. In the bulletin we have identified what things you have to pray for. ఆ యొక్క మరి బులెటిన్ లో మరి ఏ ఒక్క విషయాన్ని ప్రార్థించే విషయాలు నేను చెప్పి ఉన్నాను. So next week we are going to enter into the new year. వచ్చే సంవత్సరం మనం నూతన సంవత్సరంలో అడుగు పెడబోతున్నాం. So let us enter into the new year with a positive vibrancy that we are going to be with Him forever. మరి నూతన సంవత్సరంలోకి ఒక మంచి సదుద్దేశంతో మనం అడుగు పెట్టాలి ప్రభు యొక్క సన్నిధిలో. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, we want to thank you, praise your name for your love which you showed, O Lord, as the scripture mentions. O Lord, many places we see your love attracting us towards you. As we see this scenario where there is a temple, there is a flowing water sprung out near the temple, O Lord, it shows us the vibrancy of our life when we are with you. O Lord, guide us, lead us, give us the ways how to understand your love towards us. We also pray for Sandeep, for his job hunting may be fulfilled within a very short time, that he may really enjoy we may enjoy his presence amongst us, and also his living with you, O Lord, full of vibrancy. Be with all of us. The needs are many, but you are going to provide according to your will. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen.